late marriages are not right? Late marriage, see, there's nothing right or wrong. I'm single now. I'm 40. Okay? There's nothing wrong or right. What is good for you as a person Individual matters. Okay? మనకు కొన్ని నీడ్స్ ఉంటాయి అండ్ కొన్ని వాంట్స్ ఉంటాయి. ఒక రెగ్యులర్ పీపుల్, నార్మల్ పీపుల్, నేనంతా సాధన చేశాను, నాకు అర్ధనారీశ్వర సిద్ధి ఉంది. మై రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ వైబ్రేట్స్. ఇఫ్ అట్ ఆల్ నాకు సెక్షువల్ డిజైర్స్ వస్తే రైట్ సైడ్ విల్ హ్యావ్ సెక్స్ విత్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ విల్ హ్యావ్ సెక్స్ విత్ రైట్. సో నాకు ఇంకొక అబ్బాయి అవసరం లేదు. నాకు ఒక 18 ఏళ్ళు సాధన చేస్తే ఆ సిద్ధి వచ్చింది కాయకల్ప చేయడం వల్ల. సో నాకు ఇంకొక అబ్బాయి అవసరం లేదు. అవసరాల కోసం నేను బయట సొసైటీని ఖరాబ్ చేయను. అలా ఎంతమంది ఉంటారు? క్లారిటీ లేక కూడా. సో 1-10 మందితో ఎమోషన్స్ ఒకళ్ళు, ఫిజికల్ ఒకళ్ళు, ఇంటెలెక్చువల్ ఒకళ్ళు, డబ్బుల కోసం ఒకళ్ళు, నేను అవ్వండి నాది నేను సంపాదించి. సో ఇలా చేసుకోవడం వల్ల నేను చాలా రప్చర్ ఫ్రీ అండ్ అన్నెసెసరీ ప్రాబ్లం ఫ్రీ ఉంటాను. కాబట్టి నా లైఫ్ లో నేను ఏం చేయాలో ఫోకస్ చేయగలను. క్లారిటీ ఆఫ్ థాట్. అంతేకాని సింగిల్ గా ఉండి 10 మంది అమ్మాయిలు, ఒక 10 మంది అబ్బాయిలు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది అని హార్ట్ బ్రేక్ చేసుకొని డబ్బులు పోగొట్టుకొని ఆఖరికి ఎవరిని పెళ్లి చేసుకోకుండా 35 ఏళ్ళు సింగిల్ గా ఉండడం కన్నా మన జాతకానుసారం, కర్మానుసారం, పాత వాళ్ళు జాతకాలు చూసే వాళ్ళు కరెక్ట్ గా మ్యాచ్ చేసి చూస్తారు, గణాలు మ్యాచ్ చేసి చూసి చేసుకుంటే అట్లీస్ట్ ఒక 20 ఏళ్ళు కలిసి ఉంటారు. 40 ఏళ్ళకి ఎవరైనా విడిపోవాల్సిందే. వద్దన్నా కాదన్నా 40-45 ఏళ్ల తర్వాత విడిపోతారు. సో బేసికల్గా 20 ఏళ్ళదే ప్రశాంతంగా ఉంటారు. అంతే. ఇంకా ఇండివిజువల్ చాయిస్ అండ్ ఫోకస్, క్లారిటీ ఆఫ్ థాట్ తో పాటు 35 వరకు ఆగి ఆ తర్వాత ఏదో చేసుకుందాం అంటే ఆఖరికి చేయడానికి కూడా ఏముండదు. అన్నెసెసరీగా రకరకాల మందితో రకరకాల రిలేషన్షిప్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. మన బాడీలో చిప్ కూడా, మన బాడీ హ్యాస్ ఇంటెలిజెన్స్. సో చిప్ గెట్స్ బర్నిఫై అండ్ అన్నెసెసరీ వైరస్లు వస్తాయి, అది క్లీన్స్ చేసుకోవడం తెలియదు. ఎమోషనల్ వైరస్లు వస్తాయి, అది క్లీన్స్ చేసుకోవడం తెలియదు. అవన్నీ క్లీన్స్ చేసుకోవడం రాదు. మళ్ళీ కొత్త అమ్మాయి వస్తుంది, అదో షిట్ వేస్తుంది, అది మళ్ళీ కడుక్కోవడం తెలియదు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం, దానికి మనం తీస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ఇప్పుడున్న సొసైటీ యూఆర్ నాట్ లివింగ్ హ్యాపీలీ. నేను ఈ క్షణంలో చచ్చిపోయినా ఐఎమ్ సో ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. అది నా గొప్పతనం కాదు, బికాస్ ఆఫ్ మై గురువులు. నా జీవితంలో నేను ఏం చేయాలన్నా, మేడం మీకు ఇంట్రో ఏం చెప్పాలి అని అడిగాను. I did BCA, MSc Computers, MA Yoga, Fashion Designing, and Image Consulting, ICBI, and then Advocacy. So it's not easy to do whatever I did. And US వెళ్ళాను, యూఎస్లో కంపెనీ పెట్టొచ్చాను. నాకు ఏది కావాలంటే అది మా గురువులు చెప్పింది ఒకటే, కోరిక అనేది వచ్చినప్పుడు సప్రెస్ చేసుకోగలిగితే చేసుకో ఉషా. సాధన ద్వారా కర్మల్ని క్లీన్ చేసుకో. ఇంకా నువ్వు ఎంత సాధన చేసినా ఆ కోరిక ఇంకా నిన్ను హాంట్ చేస్తుంది అనుకో, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది చేసేయి. నన్ను ఇదే మీడియా 7-8 ఏళ్ల క్రితం నన్ను రోడ్డు మీద పడేసింది, బట్టలు ఊడదీసి నగ్నంగా నించోబెట్టింది. ఆ రోజు డిసైడ్ అయ్యా, అన్యాయంగా ఒక అమ్మాయి, బాగా డబ్బులున్నోళ్ళు చంపేశారు కూడా చాలా మంది. డబ్బులున్నోళ్ళు అమ్మాయిలు, లవ్ చేసిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు అమ్మాయిలు చనిపోయారు. సినిమా యాక్టర్లను కూడా చూసాం. నేను ఇప్పుడు ఏదైనా చేసుకుంటే నేను కూడా అందులో ఒక అమ్మాయిని అవుతాను. ఇదే మీడియాలో నేను నించొని మాట్లాడతానని నేను 8 ఏళ్ల క్రితం డిసైడ్ అయ్యా. గురువుల శక్తి ఉంది, భగవంతుడి దయ ఉంది కాబట్టి నేను నిలవగలిగాను. లేకపోతే అది ఇట్స్ నాట్ అన్బిలీవబుల్ ఫర్ పీపుల్. నన్ను ఒక 14 years నుంచి చూసేవాళ్ళు ఎంత అప్రిషియేట్ చేస్తారంటే, మా నాన్నే అన్నారు, నేను ఒక్క కూతుర్ని కన్నాను అనుకున్నాను ఉషా, నాకే ఇన్ని వేల మందిని చూస్తాను, వడ్డీ వ్యాపారం చేస్తారు, నేనే కన్నానా నిన్ను, ఒక 10 మంది అబ్బాయిలు కలిపితే ఉన్న ధైర్యం, స్థైర్యం, యుక్తి నీకున్నాయి, అలా ఎలా పుట్టావు నాకంటూ. You made them also proud? Great.